హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు టేస్టీగా హెల్దీ అయిన రుచికరమైన క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు 2 బిర్యానీ ఆకులు, కొన్ని జీడిపప్పు, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయినాక వీటన్నిటిని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయినాక ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఆ తరువాత సన్నగా తురుముకున్న క్యారెట్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యారెట్ని మెత్తగా ఉడికించుకుంటూ ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన క్యారెట్ తురుములో కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న రైస్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా అందులో వేసుకొని కలుపుకోండి. అలా కలుపుకున్నాక చివరిలో సగం నిమ్మకాయ బద్దని అందులో వేసుకొని కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ. మీరు ట్రై చేసి చూడండి, మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.